నాగవంశీ గారు కూడా కొద్దిగా సైలెంట్గా ఉండిపోయారు ఎందుకు. రేపు రిలీజు నాకు ఇంకా ఫైనాన్షియల్ క్లియరెన్స్లు ఉంటాయి కదా, నేను ఇక్కడ వచ్చి నుంచున్నా. నేను ఇంకా సైలెంట్గా ఉండగా ఎలా ఉండమంటారు చెప్పండి. మీరుంటే ఫైర్ కదా సార్, స్టేజ్ మీద కానీ ఎక్కడైనా. నాగవంశీ గారు ఉంటే అదొక ఎనర్జీ ఉంటుంది, కానీ ఆ ఎనర్జీ ఇక్కడ స్టేజ్ మీద అంటే మీరు సైలెంట్గా ఉంటున్నారకే కొద్దిగా ఎందుకు అని. ఇంకా మీరు అడగడం స్టార్ట్ చేయలేదు కదా, అందుకని సైలెంట్గా డాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నాడు. అదే చేద్దాం. మీరు వచ్చి 2 స్టెప్లు వేయండి మా సినిమాలో, మంచిగా పాటలు ఉన్నాయి. మీరు వంశీ గారు ఇద్దరితో అయిపోయింది. సంక్రాంతి కాంపిటీషన్లో దిగడానికి కారణం ఏంటి సార్? అంటే ఇటు 2 సినిమాలు ఆల్రెడీ రిలీజ్ 3 అయిపోయినాయి, ఇంకా నెక్స్ట్ ఇంకొక సినిమా ఉంది, మీరున్నారు. ఇంత కాంపిటీషన్లోకి రావడం అంటే ఎంత కాన్ఫిడెంట్ ఉంది మీకు ఏంటి అనేది? మీకు ప్లాన్ చేసినప్పుడు ఇన్ని సినిమాలు లేవు యాక్చువల్లీ. శంకర్ వరప్రసాద్ గారు చిరంజీవి గారి సినిమా, అనిల్ గారి సినిమా ఉంది ప్లాన్లో. రాజాసాబ్ డిసెంబర్ అనుకున్నది, ఇలా ముందు 2-3 డేట్లు అనుకున్నట్టు ముందుకు వచ్చింది కదా. సో ఇంకో పెద్ద సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. ఒక అనిల్ రావుపూడి గారిది, చిరంజీవి గారి సినిమానే ఉంటుంది అనుకున్నాము. రెండో పెద్ద సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా రవితేజ గారిది శర్వానంద్ కూడా సడన్గా వచ్చింది కదా, అవుట్ ఆఫ్ ది బ్లూ. నవంబర్లో డిసెంబర్ దాకా ఫస్ట్ బైకర్ అనుకుని సడన్గా వచ్చింది కదా. సో ఇంకా ఏ ప్రొడ్యూసర్లు వాళ్ళ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్, ఓటీటీ కమిట్మెంట్స్ అవి ఉన్నప్పుడు మేము ఎవరిని ఏది ఆపలేము కదా. సో అనుకోకుండా 5 సినిమాలు అయినాయి, కానీ ప్లాన్ ప్రకారం అనుకున్నప్పుడు అంత లేదు. కానీ ఒకసారి అనౌన్స్ చేసినదో, ఒకసారి ఓటీటీకి ఇన్ఫార్మ్ చేసినదో మేము ఎవరం బ్యాక్అవుట్ అవ్వలేము కదా, అలా అది ప్రాబ్లం.